శ్రీ సీతారామచంద్ర ప్రభువుల పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోలో శ్రీరామ నామ మహిమని మనం తెలుసుకుందాం. కలియుగం మొదలయ్యి జనమేజయుని పాలన అంతమయ్యి అప్పుడే కలి ప్రభావం దేశంలో ఎక్కువగా ఉంది. దేశంలోకి క్రమక్రమంగా మ్లేచ్ఛ శక్తులు విజృంభించి కలి ప్రభావం చేత ఒక పద్ధతి ప్రకారం ధర్మాన్ని దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న దశ. ఎలా చేశారంటే, ముందు పాలకుల్లోకి ప్రవేశించి ఆ పాలకుల బంధువర్గాల్లోంచి క్రమంగా పాలకులను బలహీనపరుస్తూ అటువంటి సమయంలో ఉన్నటువంటి దేశం పరిస్థితి అన్నమాట. ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క విద్య ప్రముఖంగా ఉండేది. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రదేశం కూడా ఒకటి. ఆంధ్రదేశంలో ఖడ్గ విద్య ప్రముఖంగా ఉండేది. ఇక్కడి నుండి ఆ విద్యని ఇతర దేశస్తులు నేర్చుకుని వెళ్ళేవారు. ఉత్తరాది వారు కూడా ఉండేవారు. మల్లు విద్య కూడా ప్రముఖంగా ఉండేది. అలాంటి చోట ఖడ్గ విద్యా ప్రావీణ్యుల్లో ఉత్తమ సుక్షత్రియులు ఉన్నారు, భటులు ఉండేవారు. అలా సామాన్యుల్లో ఒక ఉత్తమ ఖడ్గ విద్యా ప్రవీణుడు కూడా ఉన్నారు. ఈయన ఈ విద్యలోని ఆణుపాణువులన్నీ నేర్చుకున్నారు. ఈయన దగ్గరికి అప్పట్లోని క్షత్రియ వంశస్థులు, రాజవంశస్థులు ఈ విద్యలు నేర్చుకునేవారు. అంత గొప్ప ఖడ్గ ప్రవీణుడు ఈయన. ఇంతమందికి విద్య నేర్పుతున్న ఆయన మాత్రం నిరాడంబరమైన జీవితమే గడిపేవారు. ఈ విద్యలో ఇంకా ప్రావీణ్యం సాధించాలి అన్న కసిలో ఈయన ఇంకా వేరే వేరే ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళేవారు. అలా వెళుతూ మ్లేచ్ఛ దేశాలకు కూడా వెళ్ళారు. యవన, మేరువ, బాహ్లిక, శక, గర్గర, తామర ఈ పేర్లతో ఉన్న భారతదేశానికి పైన ఉన్న దేశాలు ఇవి. మేరువ అనే ప్రాంతం దగ్గర గొప్ప ఖడ్గ విద్యా ప్రవీణులు ఉండేవారు. ఎంత ఖడ్గ విద్యా నిపుణులనైనా, ఎంత ప్రావీణ్యం ఉన్నటువంటి విద్యని అభ్యసించినటువంటి వారినైనా అర నిమిషంలో దెబ్బ కొట్టేసేవారు. వారి ప్రాణాలు పోయేటట్టు చేసేవారు. అలాంటి నిపుణులు ఉన్నారు. ఇలాంటి విద్య ఏమిటా అని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అక్కడ ఒక రహస్యం బయటపడింది. హస్తలాఘవంలోనూ ఇతర నైపుణ్యాలలోనూ ఖడ్గ విద్య చేయడం ఒకటి, కానీ కొన్ని మంత్రాలు ప్రయోగించి ఖడ్గ విద్యని చేయడం అక్కడ కనపడింది. మ్లేచ్ఛ దేశాల్లో క్షుద్ర విద్యలను ప్రయోగిస్తున్నారు అని ఇతను తెలుసుకున్నారు. మన దేశంలో వేద సమ్మతమైన మంత్ర విద్యలు, రాముడు, వరుణుడు, గరుడ, పాశుపతాస్త్ర, నాగ విద్యలు ఇవి మంచి ప్రవృత్తి కలవారు చేస్తేనే అవి సిద్ధిస్తాయి, నీచులకు వశం కావు. అల్ప విద్యలు, క్షుద్ర విద్యలను నీచ విద్యలు అంటారు. క్షుద్ర దేవతలు త్వరగా పనిచేస్తారు. అలాగే ఆ ప్రాంతంలో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిని అధిష్ఠించి ఒక క్షుద్ర దేవత ఉంది. ఆ దేవత మంత్రాన్ని కొందరు జపం చేసి, ఎవరైనా తమకి గిట్టని వాళ్ళు ఉంటే వాళ్ళను ఉద్దేశించి కొంత జపం చేస్తే వాళ్ళు వశమయ్యి ఆ నూతిలో వచ్చి పడి మరణించేవారు. ఇలా వారు శత్రువులను సంహరించేవారు. అందులో కొంతమంది ఖడ్గ విద్యా ప్రవీణులు ఏం చేసేవారంటే, ఆ క్షుద్రదేవతకి సంబంధించిన మంత్రాన్ని 10 లక్షలు జపం చేసి ఒక మహావీరుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తే 2 నిమిషాల్లో ఆ వీరుడిని సంహరించవచ్చు. అలా వాళ్ళు ఖడ్గ విద్యా నైపుణ్యంతో క్షుద్ర విద్యా శక్తిని కలిపేవారు. మన దేశంలో ఈ క్షుద్ర విద్యల్ని మన గురువులు ప్రోత్సహించలేదు. ఇవి ప్రమాదకరమైనవి అని భావించారు. మన దేశం నుంచి వెళ్ళిన ఈ యోధుడు కూడా ఈ క్షుద్ర విద్యని నేర్చుకున్నారు. ఆయన పేరు గంగు. భారతదేశానికి తిరిగి వచ్చి ఈ విద్యను ఎక్కడా ప్రయోగించలేదు. కానీ భారతదేశానికి చుట్టూ ఉన్న మ్లేచ్ఛ దేశస్థులు ఈ విద్యని ప్రయోగిస్తున్నారు. మన దేశంలో ఈ విద్య లేదు. దాంతో ఈయన మనసులో కలత చెందారు. మహాయోధుల్ని 2 నిమిషాల్లో మట్టు పెట్టగలిగే ఇంత భయంకరమైన విద్యని వాళ్ళు మన దేశంపై దండెత్తి వచ్చినప్పుడు ప్రయోగిస్తే మన యోధులపై ప్రయోగించవచ్చు కదా. అప్పుడు మన దేశం ఏమైపోతుంది? దీన్ని ఎలా తిప్పికొట్టాలి, ఎలా ఎదుర్కోవాలి, దీనికి నేనేం చేయాలని ఆయన పరిపరి విధాలుగా తీవ్రంగా ఆలోచించి ఈ క్షుద్ర శక్తిని ఎదుర్కొనే మంత్రశక్తి మన భారతదేశంలో, మన శాస్త్రాల్లో ఉందా
అని పెద్ద పెద్ద మంత్రాలు ఇలాంటివి చేసే స్థితిలో ఆయన లేరు. సరిగ్గా అప్పుడే ఒక ప్రయోగం చేశాడు. తనకి 4 కొడుకులు ఉంటే 4వ కొడుకుని పిలిచి తన ఖడ్గ విద్యని మొత్తం ఆ బాబుకు నేర్పించాడు. అంతా నేర్పి అతనికి ఒక మాట చెప్పాడు. నీతో నేను ఒక యుద్ధం చేస్తాను, ఫలానా సమయంలో చేద్దాం. అయితే తన దగ్గర ఈ క్షుద్ర విద్య ఉందని ఇది ప్రయోగిస్తాను అని చెప్పలేదు. నువ్వేం చేస్తావంటే నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను, ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపం చేయి చాలు అన్నారు. ఏ మంత్రం? శ్రీరామ అనే మంత్రాన్ని ఇచ్చారు. శుభ్రంగా స్నానం చేసిరా, మంచి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ మంత్రాన్ని 1,00,000 జపం చెయ్యి, తర్వాత యుద్ధం చెయ్యి. సరేనని అతను 1,00,000 జపం చేశాడు. ఇతనికేమో 10,00,000 జపం చేసి సిద్ధింపచేసుకున్నటువంటి క్షుద్ర మంత్రం వశమై ఉంది. ఇప్పుడు కన్న కొడుకు అని కూడా చూడకుండా 10,00,000 జపం చేసిన మంత్రాన్ని స్మరించి ఖడ్గాన్ని ఒక్కసారిగా కొడుకు మీదకి ప్రయోగించాడు. ఈ 1,00,000 జపం చేయడం అలవాటైన ఈ పిల్లవాడు శ్రీరామ అంటూ డాలు అడ్డం పెట్టాడు. చిత్రం ఏంటంటే 10,00,000 జపం చేసిన వాడి కత్తి విరిగిపోయింది. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. అంటే 10,00,000 జపం చేసిన తండ్రి ఒక పక్క, 1,00,000 జపం చేసినటువంటి పిల్లవాడు ఒక ప్రక్క. శ్రీరామ నామమే గెలిచింది, నా దేశం ధన్యమైంది అని ఆయన పొంగిపోయారు. అప్పుడు ఆయన కొడుకుని కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్పారు. నేను ఎంత పని చేశానో తెలుసా? ఎవరి మీదో ప్రయోగించాల్సిన దీన్ని కొడుకు మీదే ప్రయోగం చేశాను. ఎందుకంటే మ్లేచ్చులు క్షుద్ర విద్యల్ని మన దేశం మీద ప్రయోగిస్తే ఏమైపోతుందో నా దేశమని ఆందోళన చెంది ఈ ప్రయోగాన్ని నిరూపించాలని నీ మీద ప్రయోగించాను. ఒకవేళ ఇది విఫలం అయి ఉంటే నీవు చనిపోయిన మరుక్షణం నేను కూడా మరణించాలి అని నిర్ణయించుకున్నానయ్యా. నా దేశం నా రామనామం అనే గొప్ప ఖడ్గం చేతిలో సురక్షితంగా ఉంది అని నేనిప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. ఈ దేశం సనాతన ధర్మము, ఋషులు, ఈ మంత్ర సాధనలు, విద్యలు ఎంత గొప్పవో ఇప్పుడు రుజువయ్యింది అని ఆ తండ్రి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో నిశ్చలంగా ఉండిపోయారు. జై హింద్.